ఎన్నికల శంకారావంలో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలంలోని సంగాల గ్రామంలో ఈరోజు ప్రచార నిమిత్తం రావడం జరిగినది. ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్యాంబాబు గారు, లోక్సభ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు అని నేను బ్రహ్మాండంగా ఈరోజు ఈ సంగాల గ్రామ ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. ఇక్కడే గెలుపు మా తథ్యం అంతటా ఈ గ్రామ ప్రజలు ఉల్లాసాన్ని చూస్తున్నారు. మాకు కనబడతా ఉంది. సోదరులు, నేను చెప్పేది ఏమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలు నేను చెప్పేది ముఖ్యంగా రెండే విషయాలే. 25 లోక్సభ స్థానాలంటే మన కర్నూలు ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత వెనుకబడినది ఏదైనా ఉంటే అది కర్నూలు యొక్క పార్లమెంటే. ఎందుకంటే అత్యధిక జనాభా కలిగి ఉంది. 20,16,000 జనాభా కలిగి ఉండి ఈ రోజు వరకు 70 ఏళ్ళ స్వాతంత్రం వస్తే కూడా మనకు ఒక సాగునీటి ప్రాజెక్ట్ అంటూ లేదు. ఎక్కడ ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ లేదు. ఒక్కసారి మీరు భౌగోళిక స్వరూపం తీసుకొని చూడండి, స్వరూపం చూడండి. ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక ఆనకట్టు లేదు. మనకు తాగునీటి కూడా ఇంతవరకు కూడా కరకరాలను బిందెలు పట్టుకొని తిరిగే కాలం వచ్చింది. కాబట్టి కర్నూలు పార్లమెంట్ ప్రజలతో ఒక్కసారి విధులు ఆలోచించండి. తుంగభద్ర అనేది మన గుండెల మీద పారిపోతూ ఉంది. అయినా మనకు ఒక తాగునీటి గాలిగా కష్టాలు వస్తుంటారు. కాబట్టి ఏది ఏమైనా మమ్మల్ని ఒక్కసారి లోక్సభకు శ్యాంబాబు గారిని అసెంబ్లీకి పంపించాలి. మా చట్టసభలో మా గలాన్ని వినిపించి ఈ కర్నూలు లోక్సభ స్థానాన్ని ప్రతి ఎకరాకు తాగునీరు అందించే వరకు విశ్రమించబోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేగాక పార్లమెంట్లో పరిశ్రమలు తీసుకున్న పాత్ర అమోఘంగా కృషి చేస్తాం. పారిశ్రామికంగా అయితేనేమి, తాగునీటి పరంగా అయితేనేమి బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఈ కర్నూలు జిల్లాని మరో గుంటూరు జిల్లాతో, కోస్తా జిల్లాతో పోటీ పడే విధంగా తయారు చేసే వరకు విశ్రమించబోడని చెప్పేసి పంచలింగాల నారాయణ మీకు ఈ సభాముఖంగా మాటిస్తున్నాం. మాకు చట్టసభలో అధికారం ఇవ్వండి. ఒక్కసారి రాజకీయం ఎట్లా చూడండి. ఈ కుర్మలకు 40 ఏళ్ళ చట్టసభలో ఇక్కడ ఏ పార్టీ ఇప్పుడు గుర్తించలేదు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గుర్తించింది. ఒక సాధారణమైన రైతు కుటుంబం గుర్తించినటువంటి నాకు సాగునీరు అంటే తెలుసు, త్రాగునీరు అంటే తెలుసు. నాకు అది సామాన్యమైన కుటుంబం తెలుసు. ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి లోక్సభ స్థానం అంటే తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఒక్కసారి గ్రహించండి పేదలు. నేను ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీకి సాధ్యం. కాబట్టి సోదరులారా, కర్నూలు పార్లమెంట్ ప్రజలారా, మీరంతా విఘ్నులై ఆలోచించండి. మమ్మల్ని మనం మోసకం చేసుకోవద్దండి. 2 సార్లు స్వీప్ చేశారు వైఎస్ఆర్సీపీ కోసం. జిల్లాను అప్పనంగా నాశనం అయిపోయింది. మన రాష్ట్రంలో మన కర్నూలు జిల్లా అత్యంత వెనుకబడిపోయింది. కాబట్టి ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టండి. ఈ కర్నూలు జిల్లా ఏది ఏమైనా కూడా ఇతర జిల్లాలతో పోటీ పడి వాళ్ళతో పాటు సమానంగా మన రాష్ట్రంలో మన జిల్లా నుంచి 2,50,000 మంది వలసపోతున్నారు. గుంటూరు జిల్లాకి, ఇంకో జిల్లాకి. ఎంత దయనీయమైన పరిస్థితి. మన జిల్లా వాళ్ళు పక్క జిల్లాకి పోయి పనిచేస్తుంటే మనకి సిగ్గైతుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఈ వలసల్ని అరికట్టేసి నేను పారిశ్రామికంగా, సాగునీటి పరంగా ఈ రెండింటి మీద నా అజెండా పెట్టుకొని 5 సంవత్సరాలు డే వన్ నుంచే నేను చట్టసభలో అడుగుపెట్టిన డే 1 నుంచే బలపం కట్టుకొని వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రాల ప్రాజెక్ట్ అయితేనేమి, సుంకేశ్వర డ్యామ్ అయితేనేమి ఆధునీకరించుకొని ఈ ప్రాంతానికి ఈ హంద్రీనివా నుంచి వెడల్పు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం చాలా ఉంది. ఈ హంద్రీనివాను బాగా వెడల్పు చేసుకొని ఎక్కడికక్కడ రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతాన్ని కూడా పత్తికొండ నియోజకవర్గాన్ని కూడా సస్యశ్యామలం చేసే వరకు విశ్రమించబోనని చెప్పేసి తెలియజేస్తారు.